వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అసలు ఈ ప్రపంచంలో విలువైంది ఏంటి చెప్పండి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా? డబ్బా? లేదంటే మనం పెద్ద జాబ్లో మనం ఏదైతే గోల్ రీచ్ అయ్యామో అదా? లేదంటే ప్రేమ? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది ఏదైనా ఉంది అనంటే అది మనకి నచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనం పొందేటటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది అని చెప్తామన్నమాట. అంటే మీరు అనొచ్చు, ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోయిద్దా, డబ్బు కానీ ఇంకేది అవసరం లేదా, ఆ ప్రేమే తిండి పెట్టేస్తుందా అని మీరు అనొచ్చు. లేదండి, ప్రేమ తిండి పెట్టదు, కానీ ప్రేమ మనిషికి మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఒక మనిషి ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా కానీ సాటిస్ఫాక్షన్గా చేయగలడు. లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఎంతో గొప్ప ఆస్తి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఒక్కరైనా కానీ మీ చుట్టూ లేకుండా ఉండొచ్చు. అప్పుడు ఆ వెలితి ఎలా ఉంటుంది? మీకు కోట్ల ఆస్తి లేకపోయినా కానీ మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఆ తృప్తి, ఆ సంతృప్తి వేరుగా ఉంటుందండి. నాకు ఇది లేదే, నేను వాళ్ళ స్థాయిలో బతకలేకపోతున్నానన్న ఫీలింగు ఖచ్చితంగా వస్తుంది. రాదు అని నేను అనను, మనుషులం కాబట్టి అనిపిస్తుంది అనమాట. కానీ ఏదో ఒక సెకను, ఒక గంట అలా అనిపించి మరలా ఆ స్థాయికి ఏదో ఒక రోజు చేరుకుంటాంలే అని మనకి మనం సర్ది చెప్పుకోగలుగుతాం. కానీ ప్రేమ అనేది జీవితంలో దొరకకపోతే మాత్రము ప్రతిసారి కూడా మనం ఎంత సాధించినా, ఏది సాధించినా కానీ మనల్ని వెన్నంటూ చేయి తట్టి ఒకళ్ళు వెనకాల నీ కోసం నేనున్నాను పద అని అనేవాళ్ళు లేరే. నా జీవితానికి అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఏదైతే నాకెవరూ లేరు అన్న ఫీలింగ్ ఉంటుందో అది మిమ్మల్ని లోపల లోపల తినేస్తా ఉంటుంది అనమాట. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు, ప్రశాంతంగా పడుకోనివ్వదు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అన్నిటికన్నా విలువైంది మనం అనుకుంటూ ఉంటాము, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి డబ్బు ముఖ్యము అని చెప్పేసి. కానీ అన్నిటికన్నా విలువైంది బంధాలు, అనుబంధాలు. అవి ఎప్పుడుంటాయి? మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనకి వాటి విలువ తెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కరిగిపోతున్న ఈ బంధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఈ మాట చెప్తున్నాను. దయచేసి బంధాలని కోల్పోకండి. ఏదో చేస్తే ఏదో జరిగిపోయింది అని దూరపు కొండలు నునుపు అన్నట్టుగా వాటి కోసం పరిగెడుతూ చిన్న చిన్న సంతోషాలను కూడా మనము ఆస్వాదించలేకపోతున్నాము ఇప్పుడున్న రోజుల్లో. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మిగతావన్నీ ఖచ్చితంగా వచ్చి తీరతాయి. అది మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ ఉంటే మాత్రం వాళ్ళని కోల్పోకండి. అంతకు మించి ఒక రెట్టు ఎక్కువే మీరు కూడా ప్రేమను వాళ్ళకి అందించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.